త్వరలో భారత్లో పర్యటించనున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు టీ20 వన్డే సిరీస్లో ఆడనుంది. ఈ సిరీస్లకు టీమిండియా స్టార్ పేసర్కు బూమ్రాకు రెస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఆసీస్లో ఘోరంగా విఫలమైన సీనియర్లు రోహిత్ కోహ్లీకి రెస్ట్ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియా టెస్టు సిరీస్లో 1-2 తేడాతో వెనుకబడి ఉంది. ఎల్లుండి నుంచి డిస్నీలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన 5వ టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ పూర్తి కాగానే భారత జట్టు స్వదేశానికి బయలుదేరనుంది. మరోవైపు ఈ నెలలోనే భారత పర్యటనకు రానుంది ఇంగ్లాండ్ జట్టు. టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య 5 టీ20లు, 3 వన్డేల సిరీస్లు జరగనున్నాయి. జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2 తేదీల్లో టీ20లు జరగనున్నాయి. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో వన్డేలు జరగనున్నాయి. ఇంగ్లాండ్తో తలపడనున్న 2 సిరీస్లలోనూ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఫిబ్రవరి 12న వన్డే సిరీస్ ముగిసిన తరువాత వారానికే కీలకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకునే బుమ్రాకు రెస్ట్ ఇస్తారని తెలుస్తోంది. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనుకోవడంలో కారణం లేకపోలేదు. బుమ్రాపై పని భారం ఎక్కువవుతోంది. మెల్బోర్న్ టెస్ట్లో ఏకంగా 53 ఓవర్లు బౌలింగ్ చేశాడు. డిస్నీ టెస్ట్తో కలిపి 4 నెలల్లో 10 టెస్టులు ఆడినట్టవుతుంది. ఆసీస్తో టెస్ట్ సిరీస్లో ఓవరాల్గా 141 ఓవర్లు బౌలింగ్ చేసి 30 వికెట్లు నేలకూల్చాడు. ఇవన్నీ పరిగణలోనికి తీసుకునే కొంతకాలం బుమ్రాకు రెస్ట్ ఇస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో మరింతగా చెలరేగుతాడని సెలెక్టర్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆసీస్తో టెస్టు సిరీస్లో ఘోరంగా విఫలమైన కెప్టెన్ రోహిత్, మాజీ కెప్టెన్ కోహ్లీకి కూడా రెస్ట్ ఇవ్వాలా లేదా అనేది సెలక్షన్ కమిటీ మీటింగ్లో నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటాలంటే ఇంగ్లాండ్తో జరిగే సిరీస్లో ఆడాలనే రోహిత్, కోహ్లీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఫామ్లో లేని రోహిత్, కోహ్లీని ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక చేయకపోవచ్చనే టాక్ నడుస్తోంది.